నల్గొండలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇది మీరు పెట్టిన ఒక తెచ్చిన దుస్థితి కాబట్టి 25,000 నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటి వరకు ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని రైతుల దగ్గరికి వచ్చి పలకరించిన పాపాన పోలేదు. వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏమో మొత్తం వ్యవసాయ క్షేత్రాలు తిరుగుతుంటే, పంట పొలాలు తిరుగుతుంటే, ఎక్కడికక్కడ రైతులను కలిసి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంటే, స్వయాన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, వయసును లెక్క చేయకుండా ఇవాళ 3-4 జిల్లాలు తిరిగి మరీ రైతులను పరామర్శించి ధైర్యం చెప్తుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారండి? మంత్రివర్గం ఎక్కడున్నది? రైతాంగానికి ధైర్యం చెప్పే బాధ్యత మీ మీద లేదా? మీరే కదా చెప్పింది. పొంకనాల పోతిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడని డైలాగులు కొట్టింది ఎవరు? మీరు కాదా? మరి ఎక్కడ పోయింది నీ 2 లక్షల రుణమాఫీ? అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ కూడా చేసి తీరాల్సిందే. ఇన్నాళ్లు నీళ్లుండి కూడా మోసం చేసినందుకు రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే. అదే మాదిరిగా అన్నింటికన్నా ముఖ్యంగా ఇవాళ తీవ్రమైన దుస్థితిలో ఉన్న రైతులను కాపాడుకోవడానికి ఒకవైపు నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ఇంతవరకు రైతు బంధు కూడా మొత్తం వేయలేదు. రైతు బంధు కూడా ఇంతవరకు మొత్తం వేయలేదు. రైతు బంధు కూడా మొత్తం చెల్లించాల్సిందే. 15,000 అన్నారు మీరు ఇస్తా అని, కానీ 10,000 కూడా ఇవ్వలేని అసమర్థులు మీరు. కాబట్టి రాష్ట్ర రైతాంగానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, మీ పక్షాన భారత రాష్ట్ర సమితి ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు. 100 రోజుల్లోనే ఇప్పటికే 200 మంది పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ రైతులకు మా ప్రార్థన, గుండె చెదరవద్దు, ధైర్యంగా ఉండండి. మీకోసం కేసీఆర్ గారు స్వయంగా తిరుగుతా ఉన్నారు. 5 తారీఖు నాడు కేసీఆర్ గారు కరీంనగర్ జిల్లా కూడా పర్యటించబోతా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా రాబోతా ఉన్నారు. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడతాం. 6 తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పిన మాట ప్రకారం క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తానని మీరు ఏదైతే చెప్పినారో, వెంటనే మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం తడవగానే వెంటనే సమాంతరంగా మీరు ఈరోజు రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా క్వింటాల్కు 500 బోనస్ చెల్లించాలి. 2 లక్షల రుణమాఫీ చేయాలి. పంట నష్ట పరిహారం ఇయ్యాలి. నీళ్లుండి కూడా ఇయ్యనందుకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ముషంపల్లిలో కన్నెపోయిన మల్లయ్య గారు, రామరెడ్డి గారు, అదేవిధంగా ఇతర ఆడబిడ్డలు వారందరికీ కూడా మేము చెప్పిన మాట మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి కూడా చెప్తున్న మాట, ఎవరు కూడా అధైర్యపడకండి. తప్పకుండా మంచి రోజులు మళ్ళీ వస్తాయి. కేసీఆర్ గారు, మేము, మీ అందరం కూడా మీకోసం పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా తప్పకుండా మీ పక్షాన పోరాడతామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, కరెంటు పోవడం లేదు రాష్ట్రంలో ఒక్క నిమిషం అని కూడా మాట్లాడినారు. ఈయన స్వయాన రేవంత్ రెడ్డి గారు కేశవరావు గారికి కండువా కప్పడం పాపం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రైతుల కష్టాలు పట్టవు, రాజకీయ చేరికల్లో బిజీగా ఉన్నారు. ఇవాళ ఎక్కే గడప దిగే గడప అన్నట్టు రాష్ట్రంలో ఎవరు పార్టీలో చేరతారంటే పాపం ముఖ్యమంత్రి బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు. వాళ్ళ ఇళ్లలోకి పోయి మరీ కండువాలు కప్పుతా ఉన్నారు. ఆయన కేశవరావు గారి ఇంటికి పోగానే అక్కడ కరెంటు పోయింది. ఇది నేను చెప్పడం కాదు, రాష్ట్రం అంతా చూసింది, టీవీలో కూడా వార్త వచ్చింది. కాబట్టి కరెంటు పోతున్నదా ఉంటున్నదా, కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లుండే, కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వచ్చినాక నీళ్ళు ఎట్లుంది, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత బుకాయించినా ఎన్ని చెప్పినా వాస్తవాలుగానే ఉంటాయి.